ఎట్టకేలకు తీహార్ జైలు నుంచి ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ గారాలపట్టి కల్వకుంట్ల కవిత విడుదలయ్యారు. సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయడంతో 5.5 నెలల తర్వాత బాహ్య ప్రపంచాన్ని చూశారు. అయితే ఇప్పుడు కవిత ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్పై అటు పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కవిత అరెస్టు తర్వాత రాజకీయ నేతల కామెంట్లు, దర్యాప్తు సంస్థలు వెల్లడించిన అంశాలపై ఆమె ఎలా రియాక్ట్ అవుతారనే ఆసక్తి నెలకొంది. మరోవైపు త్వరలో జరగబోయే బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటారా? పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో చొరవ తీసుకుంటారా? నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మళ్లీ యాక్టివిటీస్ మొదలు పెడతారా? భారత జాగృతిని మరింత విస్తృతం చేస్తారా? ఇలాంటి అనేక రకాల చర్చలు బీఆర్ఎస్లోనే కాకుండా సామాన్య జనాల్లోనూ జరుగుతోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. నూట 50 రోజులు కటకటాల వెనుకున్న కవిత ఎంతో ఆత్మస్థైర్యంతో బయటికొచ్చారు. నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ కుమార్తెనని, ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తనను, పార్టీని ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదని, ఇంతకింతకి వడ్డీతో సహా చెల్లిస్తానని అన్నారు. దీంతో కవిత ప్రస్తుతం ఏం చేస్తుందో అనే అంశం చర్చనీయాంశమవుతోంది. పొలిటికల్ ప్రయోజనాల కోసమే బీజేపీ తనను అరెస్టు చేయించిందని, ఇలాంటి బెదిరింపులకు లొంగేదే లేదని అరెస్టు సమయంలో కవిత చెప్పడం తెలిసిందే. రాజకీయ ప్రేరేపితమైన అరెస్ట్ అంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 2 ఏళ్ల క్రితం ఆమె పేరు బయటికి రాగానే వ్యక్తిగతంగా ఆమెపై రకరకాల కామెంట్లొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో నాయకత్వం కవితను దూరంగానే ఉంచింది. పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయకపోవడంపై ఆమె ఒకంత అసహనం వ్యక్తం చేసినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. బెయిల్పై బయటికొచ్చిన కవిత ఇకపై పార్టీలో ఎలాంటి రోల్ పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఇంతకాలం తనను దూరం చేసినందున ఇప్పుడు తనంతట తానుగా ఇన్వాల్వ్ అవుతారా, లేక పార్టీ ఆహ్వానిస్తే పాలు పంచుకుంటారా? అధికారంలో లేని సమయంలో పార్టీలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఇవన్నీ ప్రస్తుతానికి ఆసక్తిని రేపుతున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో ఆమె తీసుకునే నిర్ణయం కీలకంగా మారనున్నది. అరెస్టుకు ముందు బీజేపీపై నిప్పులు చెరిగిన కవిత ఇప్పుడు ఆ పార్టీ పట్ల ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది కూడా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్గా మారిందనే ఆరోపణల నేపథ్యంలో కవిత ఫ్యూచర్ ఎలా ఉండబోతుందనే దానిపై కూడా జనాల్లో ఆసక్తి రేపుతోంది. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే కవిత బెయిల్పై వచ్చిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కూడా గమనించదగ్గ విషయంగా చూడొచ్చు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ఓ రోజు ముందు ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా బతుకమ్మ ఉత్సవాలకు దూరంగా ఉన్న కవిత ఈసారి జాగృతి సంస్థ తరపున పాల్గొంటారా లేదా అనే చర్చ మొదలయ్యింది. ఒకవేళ మళ్లీ జాగృతి సంస్థను యాక్టివేట్ చేసి ప్రజల్లోకి వెళ్తుందా? ఒకవేళ వెళితే మునుపటి ఆదరణ లభిస్తుందో లేదో అనే సందేహాలున్నాయి. ప్రస్తుతం పార్టీ క్యాడర్ చెల్లాచెదురైన తరుణంలో కవిత పార్టీ కోసం ఏం చేయదలుచుకుంది అనేది ఇప్పుడు జనాల్లో మెదులుతున్న ప్రశ్న. బీజేపీ ఎత్తుగడలకు లొంగలేదని, ఇక ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్టాండ్ తీసుకుంటారా అనే చర్చ పార్టీ శ్రేణుల్లో మొదలయ్యాయి. ఇంకోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కారణంగా పార్టీ ఇంతకాలం ఆమెను దగ్గరికి రానివ్వని కారణంగా ఇప్పుడు ఆమె తనకంటూ సొంత బేస్ను ఏర్పాటు చేసుకునేలా సమాంతరంగా ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీని రూపొందించుకుంటారనే మాటలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మచ్చ కారణంగా ప్రజల్లో కోల్పోయిన ప్రతిష్టను మళ్లీ తిరిగి సంపాదించే విధంగా తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే దానిపై సన్నిహితులతో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని తెలుస్తుంది.
లిక్కర్ కేసుపై ఈడీ, సీబీఐ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు, ఛార్జ్షీట్లో ప్రస్తావించిన అంశాలపై దృష్టి సారించనున్నారు. సాక్షులు, అప్రూవర్లుగా మారిన వారి స్టేట్మెంట్ల ఆధారంగా అరెస్ట్ చేయడం, ఆధారాలను ట్రయల్ కోర్టులో చూపెట్టలేకపోవడంపై కూడా అధ్యయనం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక 100 కోట్ల ముడుపుపై వచ్చిన ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం, రాజకీయ అవసరాల కోసమే ఈ కేసును బీజేపీ వాడుకున్నదని తన అభిప్రాయాన్ని వెల్లడించడం, ఇలాంటి అనేక అంశాలను మీడియా ద్వారా కవిత సంధించే అవకాశం ఉన్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా 5.5 నెలల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న కవిత కొన్ని రోజుల పాటు కుటుంబంతో గడిపి ఆ తర్వాతనే పొలిటికల్ యాక్టివిటీపై దృష్టి సారిస్తారని, తర్వాతే తనపై వచ్చిన అభియోగాలపై ఘాటుగా కౌంటర్ ఇవ్వడంపై తొలుత ఫోకస్ పెడతారని సన్నిహితుల సమాచారం. తాను బీజేపీ ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగిపోయి ఉన్నా, అప్రూవర్గా మారాలనే డిమాండ్కు తలొగ్గినా ఎప్పుడో బెయిల్ వచ్చేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడు ఇలాంటి అంశాలనే మీడియాకు వెల్లడించి బీజేపీని కార్నర్ చేసే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం అందుకున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. కవితకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి సైతం గోడ దూకారు. ఒకప్పుడు తాను ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ ఎంపీ స్థానం పరిధిలో కూడా పార్టీ క్యాడర్ చెల్లాచెదురయ్యింది. దీంతో ఇప్పటికిప్పుడు నిజామాబాద్ వెళ్లి చేసేదేమీ ఉండదని విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలో కవిత ఏం చెయ్యబోతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.